ప్రైస్ లార్డ్. ఈ దినమున దేవుడిస్తున్న లేఖన భాగము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనము. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు అని వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని యొక్క నామములో యేసుక్రీస్తే నిజమైన దేవుడని మారు మనసు పొంది ఆయన నామాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకొని విశ్వసించి ఆయన రక్తముతో కడగబడిన నిన్ను చూసి ప్రభు అంటున్నాడు, నిజముగా యాకోబులో మంత్రము లేదు. నీకు విరోధముగా మంత్రములు, చేతబడి శక్తులు, మరి దోషములు ఏవి ఉండవని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈవేళందు ప్రియులరా, అనేక వ్యాపార స్థలాల్ని, అనేక కుటుంబాల్ని, భార్యాభర్తల మధ్య కానీ, మరి ఉద్యోగ స్థలంలో కానీ కుటుంబాలని, సంఘాలని ఎక్కువగా బాధిస్తున్నది మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు. ఎవరైనా వర్ధిల్లడం ఇష్టం లేనప్పుడు వారికి విరోధంగా మరి చాతబడి చేసి వారి యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్ని ఎంతగానో అల్లకల్లోలం చేస్తూ ఈరోజు మాంత్రిక శక్తులు, నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అన్ని జనరాలుగా ఉండేటప్పుడు ఈ మాంత్రిక శక్తుల్ని నేను నమ్మేదాన్ని కాదు. కానీ నిజముగా మంత్రాలు ఉన్నాయి, చాతబడి శక్తులు కూడా ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్ని అల్లకల్లోలం చేస్తూ మరి అనేక దురాత్మల్ని మనుషుల మీదకి పంపిస్తూ కొంతమంది మంత్రాలు వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు, భార్యాభర్తలు విడిపోతారు, మరి మెంటల్గా అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతారు, గృహాలు కట్టుకుంటారు, అందులోకి వెళ్లకుండా ఉంటారు, చదువుకుంటారు కానీ ఉద్యోగం ఉండదు. మరి చాలా మంది కుటుంబాల్లో అప్పుల పాలు, అవమానాలు పాలయ్యి వేదనలు పడి మరి అన్ని టెస్టులు తీసుకుంటారు కానీ నార్మల్ ఉంటుంది, కానీ ఏదో ఒక రోగం ఆ ఇంటిని పట్టి పీడిస్తుంది. ఒక్క పైసా చేతిలో నిలవకుండా ఆ డబ్బు మొత్తం కూడా వ్యయమైపోతుంది. చాలా మంచిగుంటారు, వస్త్రాలన్నీ తీసివేసి వస్త్రహీనులయ్యి పిచ్చి పట్టిపోయి మరి పిల్లల్ని చూసుకోకుండా, లేక భార్యను చూసుకోకుండా, భర్తను చూసుకోకుండా మరి దేశతిమ్మరగా మారి పారిపోతుంటారు. ఇలాంటివన్నీ కూడా చేతబడి చిల్లంగితనం, మాంత్రిక శక్తులు. కానీ ప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు నమ్మి నా రక్తమును, నా యొక్క నామమును విశ్వసించి నా రక్తంతో నువ్వు కడగబడితే నిజముగా నీకు విరోధముగా, యాకోబుకు విరోధముగా మంత్రము లేదు, యాకోబు అయిన నీవు ఇశ్రాయేలుగా మారితే నీకు శకునము లేదు అని వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే ప్రియులరా, శకునాలు, మంచి రోజులు, చెడు రోజులు అంటూ శకునాలు అవన్నీ కూడా వాస్తులు నువ్వు చూడకూడదు, ఎందుకంటే నీకు వాటికి చాలా దూరం అయి ఉండాలని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వేళలందు ఏదో ఒక మాంత్రిక శక్తి ద్వారా నువ్వు భయపడుతూ బాధపడుతూ, ఒక్కొక్క రాత్రి ప్రియులరా పాములు కనిపిస్తుంటాయి కల్లో, మరి చనిపోయిన వారు కనిపిస్తూ ఉంటారు కల్లో, మరి అనేకమైన దెయ్యాలు తరుముతున్నట్టుగా, హత్య చేస్తున్నట్టుగా, రక్తము, మాంసము, మరి పందులు, కుక్కలు, కోతులు ఇలాంటివన్నీ కూడా ఎంతగానో దెయ్యములు కళలు వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి అయిపోయి నువ్వు ఎంతో కృంగిపోతూ ఉండొచ్చు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా అవి నిన్ను తాకాయంటే నువ్వు నిజంగా దేవునిలో లేవని అర్థం. అవి నిజంగా నిన్ను ముట్టాయంటే నువ్వు ప్రార్థన మానేసావని అర్థం. అవి నిజంగా నిన్ను ముట్టాయంటే నువ్వు ఏదో పాపం చేస్తున్నావని అర్థం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వదలవలసిన కార్యములన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము సకల పాపం నుండి కడిగి నేను శుద్ధి చేయనన్న వాగ్దానం ప్రకారం ప్రియులరా, మరి సంఘములో ప్రభు బల తీసుకుంటున్నాం కాబట్టి పాపములన్నీ కూడా ఒప్పుకొని మనం యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడి పాప విమోచన పొందిన ఎడల ఆ దురాత్మలు, ఆ దెయ్యములన్నీ నీ నుండి పారిపోతాయి. అలాగే రోజు బైబిల్ గ్రంథం చదవండి. బైబిల్ గ్రంథంలో ఉండే అగ్ని, బైబిల్ గ్రంథంలో ఉండే మహిమ, బైబిల్లో ఉండే పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ ఉండండి. మరి నోటిలో బూతులు కానీ, నరసోక్తులు కానీ, డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఏసైకి ఇష్టం లేనిది ఏది కూడా నీ ఇంటికి రాకుండా చాలా జాగ్రత్త పడుండు. నీ శరీరములోను, ఆత్మలో మలినం కాకుండా, నీ చూపులో మలినం కాకుండా, నీ ప్రవర్తన అంతటిలో దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికితే నిజముగా నీకు విరోధముగా ఏ చేతబడి కానీ, ఏ మాంత్రిక శక్తి కానీ ఫలించదని వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నీ ఫోటో తీసుకోవచ్చు, నీ కాళ్ళలో ఉండే వట్టి తీసుకోవచ్చు, ఏది పెట్టి ప్రార్థన చేసినా, ఏది పెట్టి చేతబడి చేసినా ఆ చేతబడి నేను ఫలించదు. ఎందుకంటే నీ నుండి ఒక అగ్ని, నీ చుట్టూ ఒక అగ్ని, నీ యొక్క ఆత్మలో అగ్ని, ఇంటి చుట్టూ అగ్ని, చేస్తున్న పనిలో అగ్ని, నీ పిల్లల చుట్టూ అగ్ని, నీ కుటుంబంలో చుట్టూ అగ్ని, భార్యాభర్తల మధ్య అగ్ని. అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అగ్ని ఉండే స్థలమునకు చేతబడి రాలేదు. చేతబడి వస్తుందంటే నిజంగా ప్రభు నీలో లేడన్నది. నిశ్చయముగా దేవుడు నీ మధ్య ఉన్నాడు. దుష్టుడు ఇక నుండి రాకుండా ఆయన కాపాడుతాడు. అన్ని విషయాల్లో నీకు దేవుడు తోడై ఉంటాడు. నిజముగా యాకోబుకి విరోధమైన మంత్రము లేదు, ఇశ్రాయేలుకి విరోధమైన శకునము లేదు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. అన్ని చేతబడి శక్తులు నీరు తొలగించి నీ ఇంటికి గొప్ప సమాధానం ప్రభు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.